ఇంకోటి జడ్జినట్టున్నాడు. ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। हवेश्वस्तु वयन्द्वेन्द्राना स्तनवं भुजेम मह्यन्नमन्तां प्रतिशस्त्रस्वयाध्यक्षेण कृतनाजयेम मम देवा विहवे सन्तु सर्व इन्द्रवन्तो मरुतो विष्णुरग्निः मम अन्तरिक्षमुरुगो ममस्तु मह्यं वादं भवतां कामे अस्मिन् मयि देवा द्रविणमाय जन्तां मयि आशीरस्तु मयि देवहूतिः दैव्याहोतारवनिषन्त पूर्वे दृष्टामे महागणपतये नमः। गणपतिगो हवामहे कविं कवीनाम। ओम ध्रुवन्दे राजा वरुण ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाय ब्रवन् अयं च ब्रह्मणस्पतिः नूतनकार्यालय मुहूर्तस्तु मुहूर्तस्तु एतत्सु मुहूर्तकाले सूर्यादीनां नवानां अत्यन्ततिशयानुकूलता शुभफलप्राप्तसिद्धिरस्तु। नूतनकार्यालय मुहूर्तः सुमुहूर्त अस्तु। కూర్చో పడు. ఓకే नूतन कार्यालय मुहूर्तस्सु मुहूर्तस्तु एतत्सु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त सम्राजं च विराजं च विश्रीर्यातनो गृहे लक्ष्मीराष्ट्रस्य मुखे दयामासगो सुयामति ध्रुवन्ते राजा वरुणा ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयता ध्रुवं नूतनकार्यालय मुहूर्तः सुमुहूर्तस्तु एतत् सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त शुभफलप्राप्तसिद्धिरस्तु। ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां नूतन कार्यालय मुहूर्तस्सु मुहूर्तस्तु एतत्सु मुहूर्तकाले सूर्यादीनां नवानां अंतर्ज्योति किमपि यमिना मंजनं योगदृष्टे चिन्तारत्नस्त्रपमहिन सिद्धिमोक्षानुरूपं दीनानादव्यसनशमनं दैवतं दैवतानां दिव्यं चक्षुस्तुतिपरिषदां दृश्यते रङ्गमध्ये
విశ్వానుగ్రహమాదరం జగతః స్వర్గాపవర్గాం సుదా సత్రీక్షేమతి వెంకటేశ్వర కవిభక్త్యా దైవగవ సంకల్పకల్పద్రుమ ఝంఝాం భారతదూతసూతనేత సాంపాదికోయం క్రమః కామం సంతమిదక్కరం విదగుణా మధ్యాని పద్యానః కస్యాస్మిన్ సదకే సతం విగతకే దోషక్షితిం క్షామ్యతే నిష్పత్యోగకాలచలే లోచ్చలన్ దీనాలంబర దివ్య దంపతిదయా కల్లోల కోలాహలః ఎంఆర్ లా అసోసియేట్స్. ఎంఆర్ అంటే మొరాలిటీ అండ్ రియాలిటీ. ఈ రెండు పదాల్లోనే చాలా మీనింగ్ ఉంది. లాయర్స్ నిజంగా లాయర్సు ఇటువంటి రెండు ఫాలో అయితే దాన్ని మించింది లేదు. స్పెషలీ వీళ్ళ ముగ్గురు, మదన్ మోహన్, మురళి, శ్రీనివాస్, ముగ్గురు కలిసి పెట్టి పేదోళ్ళకి మెయిన్ ఫీజు తీసుకోకుండా ఎక్కడైనా ఇబ్బందులున్నా లీగల్గా సమస్యలున్నా ఇక్కడికి వస్తే మేము ఫీజు తీసుకోకుండా వాళ్ళకి ఆ కేసులు ఫ్రీగా చేస్తాం. ఏదన్నా అఫీషియల్ ఫీజు కట్టాల్సి వస్తుంటే అదొక్కటే కట్టించుకుంటాం. వేరేదైతే ఫీజుగా మేము తీసుకోం. ఎందుకంటే ఈరోజు మార్కెట్లో అందరికీ తెలుసు 10,000 అనేది మినిమం ఛార్జెస్. ఈరోజు 10,000 అనేది పెద్ద అమౌంట్. పేదలకి 10,000 కట్టాలంటే వాళ్ళు న్యాయానికి వచ్చిన వాళ్ళు 10,000 కట్టి ఆ న్యాయం తీసుకోవాలంటే కూడా అది మానేసుకుని వెళ్ళిపోతారు 10,000 కోసం. అటువంటిది వీళ్ళు వసతి కల్పిస్తున్నారు. ఈ ఫర్మ్ ఎంఆర్ అసోసియేట్స్, లా అసోసియేట్స్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా కూడా చేస్తారు. ప్రజలకి ఇది ఒక విధంగా సేవ్ అంటాను. డబ్బున్న వాళ్ళ దగ్గర తీసుకోవాలా తప్పదు. ఎందుకంటే ఆఫీస్ పెట్టినప్పుడు ఆఫీస్ కూడా రన్ కావాలంటే ఖచ్చితంగా దానికి మనం ₹1 తీసుకోకుండా ఇటువంటి సేవ చేయాలంటే కూడా కష్టం. సో వీళ్ళకి ఎంఆర్ లా అసోసియేషన్ ముగ్గురికి నా అభినందనలు, శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా వీళ్ళు ముందుకు నడుస్తారని చెప్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. నా చిరకాల గురువులు, ఒక మాటలో చెప్పాలంటే నా కుటుంబ సభ్యులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, కాకు మురళిరెడ్డి, సాయి శ్రీనివాస్ రెడ్డి, మరి కొంతమంది మిత్రులు కలిసి ఎంఆర్ లా అసోసియేట్. ఎం అంటే మొరాలిటీ, ఆర్ అంటే రియాలిటీ. అంతేనా? ఎంఆర్ లా అసోసియేట్స్. అయితే ఇప్పుడు మదన్ చెప్తేనే నాకు అబ్రివేషన్ అర్థమైంది. మామూలుగా ఎంఆర్ అంటే మదన్ కుమార్ రెడ్డి, మురళిరెడ్డి అని చెప్పని ఆ విధంగా వచ్చేటట్టు పెట్టారే అనుకున్నా. లాయర్లుగా, యువకులుగా ఇప్పటికే వారు ప్రజా జీవితంలో అనేక సంవత్సరాలుగా నాతో కలిసిమెలిసి నా కుటుంబ సభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు. వారికి తోడు మిత్రుడు సాయి శ్రీనివాస్ రెడ్డి అనేక సంవత్సరాలుగా నెల్లూరు కోర్టులో దాదాపు 15 ఏళ్లుగా మంచి న్యాయవాది. వీరందరూ కూడా ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఎంఆర్ లాయర్ ఆఫీసుకు పోతే మాకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం, క్లయింట్స్లో ఒక నమ్మకం, ఒక భరోసా. క్లయింట్కి ఎంఆర్ లాయర్ ఆఫీస్కి ఉన్న బంధం న్యాయవాదికి ప్రజలకి ఉండే బంధంగా కాకుండా ఒక కుటుంబ బంధంగా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో నెల్లూరు నగరంలో కాదు, నెల్లూరు జిల్లాలోనే ఈ యొక్క ఎంఆర్ లాయర్ ఆఫీసు చక్కగా వెలుగుతుందని, అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా, ఆకాంక్షిస్తూ ఉన్నా. కాబట్టి ఈ యొక్క యువ మిత్రులు ప్రారంభించినటువంటి ఈ యొక్క ఎంఆర్ లాయర్ ఆఫీస్ సందర్భంగా అందరికీ ఇచ్చేసి అందరికి కూడా ఒక పండుగ వాతావరణంలో, ఒక పెళ్లి వాతావరణంలో ఎంతోమంది, వందలాది మంది విచ్చేయటం, వారందరికీ కూడా విచ్చేసిన వారందరికీ అందరూ కూడా ప్రోత్సహించాలని,
ఆ నమ్మకాన్ని అటు మదన్ కానీ అటు మురళి కానీ సాయి శ్రీనివాస్ కానీ నిలబెట్టుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంఆర్ లా అసోసియేట్స్ ఈ ఎంఆర్ లా అసోసియేట్స్కి దీనికి లాయర్లుగా సోదరులు నోకరాజు మదన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కాకు మురళీరెడ్డి గారు, సాయి శ్రీనివాస్ రెడ్డి గారు, వీరి ముగ్గురు కూడా కలిసి ఈరోజు ఎంఆర్ లా అసోసియేట్స్ని గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా శాసనసభ్యులు శివరెడ్డి గారు అందరం కూడా కలిసి న్యాయవాదులు అదేవిధంగా వారి మిత్రులందరి సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఈ ఎంఆర్ లా అసోసియేట్స్ అనేది ఎప్పుడూ లేని విధంగా ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉందో ఆ పేదలందరికీ కూడా ఉచితంగా ఈ న్యాయవాదులు అందరూ కూడా వారి పక్షాన ఉంటారు. కోర్టు ఫీజుల వరకే వారు చెల్లించి మిగతా అన్నీ కూడా ఫ్రీగా వారు సేవ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సేవ అనేది అన్ని రంగాల్లో ఉంటుంది. అటు రాజకీయ రంగంలో నూతన కార్యాలయానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభోత్సవం చేసినటువంటి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు పెద్దలు పూజ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మరియు మాకు అత్యంత ఆప్తులు మమ్మల్ని ముందుండి నడిపించే మా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి ఆశీస్సులతో, మరియు నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఈరోజు కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా శుభపరిణామం. మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా ఎంఆర్ లా అసోసియేట్ సోదరులు కాకు మురళీరెడ్డి గారు, అదేవిధంగా మరో సోదరుడు సాయి శ్రీనివాస్ రెడ్డి గారు. కాకు మురళీరెడ్డి క్రిమినల్ కేసులు, సోదరుడు సాయి శ్రీనివాస్ రెడ్డి సివిల్ కేసులు, అదేవిధంగా ముగ్గురం కలిసి మాతో పాటు అసోసియేట్ అయినటువంటి మా జూనియర్లు శివ, మరొక శివ, అదేవిధంగా లోహిత, వీళ్ళందరూ కూడా ఒక మంచి సదుద్దేశంతో ఈరోజు ఈ ఎంఆర్ లా అసోసియేట్ కార్యాలయాన్ని ప్రారంభించాం. ఎంఆర్ అంటే ఎం అంటే మొరాలిటీ, ఆర్ అంటే రియాలిటీ. ఎం అంటే మొరాలిటీ, ఆర్ అంటే రియాలిటీ. రెండు కూడా ఏదైతే ఈరోజు చిన్న పేదలు ఒక చిన్న లా నోటీస్ ఇస్తే దానికి రిప్లై ఎలా ఇవ్వాలో తెలియక లాయర్ల చుట్టూ కాళ్ళు చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నా కూడా ఈరోజు ఆ చిన్న చిన్న కేసులు కూడా ఏమి చేయాలో తెలియనటువంటి నిరుపేదలు నెల్లూరు జిల్లాలో చాలా మంది, నెల్లూరు నగరంలో చాలా మంది ఉన్నారు. వారందరికి కూడా ఎంఆర్ లా అసోసియేట్ కార్యాలయం 24/7 ఎప్పుడు కూడా కార్యాలయం తలుపులు తెరిచుంటాయి. మీకు ఉచితంగా న్యాయ సలహాలు, అదేవిధంగా పెద్దలు చెప్పినట్టు ఏదైతే కోర్టు ఫీజులు కాకుండా మేము ఎటువంటి ఫీజు కూడా తీసుకోకుండా ఎవరైతే బిలో ప్రావర్టీ అట్టడుగు ఉన్నటువంటి బిలో ప్రావర్టీ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ చేయాలా, సర్వీస్ మోటోతో ఈ కార్యాలయాన్ని ప్రారంభించాం. ఖచ్చితంగా నెల్లూరు నగర ప్రజలే కాకుండా నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఒక్కసారి మా ఎంఆర్ లా అసోసియేట్ కార్యాలయాన్ని విచ్చేసి మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఉచితంగా న్యాయ సలహాలు, ఉచితంగా మీకు ఎప్పుడు కూడా మేము ముగ్గురు అందుబాటులో ఉండి ఈ కార్యాలయాన్ని నడుపుతామని, ఈ కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా ఎంఆర్ లా అసోసియేట్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ న్యాయవాద వృత్తిలోకి వచ్చేటప్పుడు సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని వృత్తిని ఎంచుకుంటారు. అయితే దానికి ఒక సార్థకత తీసుకొచ్చే ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు ఎంఆర్ లా అసోసియేట్స్ పేరుతో సోదరులు నోకరాజు మదన్ కుమార్ రెడ్డి గారు, సోదరులు సాయి శ్రీనివాస్ రెడ్డి గారు సంయుక్తంగా కలిసి ఈరోజు ఈ కార్యాలయాన్ని పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా టీడీపీ రాష్ట్ర నాయకులు మా ఆత్మీయులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం, వారు ఏదైతే రాజకీయ రంగంలో ప్రజలకి సేవలు అందిస్తూ ఉన్నారో అదేవిధంగా ఈరోజు న్యాయం అనేది చిట్ట చివరి అట్టడుగునటువంటి వ్యక్తికి కూడా వారికి ఉచితంగా అందాలి. ఈరోజు
కూడు గూడు గుడ్డ ఎంత ఇంపార్టెంటో ఈరోజు సమాజంలో న్యాయం అనేది కూడా ప్రతి ఒక్కరూ పొందాల్సినటువంటి హక్కు అని చెప్పి ఈరోజు రాజ్యాంగం చెప్తూ ఉంది. ఆ విలువల్ని కాపాడడం కోసం ఎంఆర్లో ఎం అంటే మొరాలిటీ, ఆర్ అంటే రియాలిటీ, నైతికత వాస్తవం రెండు ఆధారంగా మీ యొక్క వృత్తిని కొనసాగించేందుకు ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం. ఈరోజు నెల్లూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ వారి ఆశీస్సులు అందించడానికి, అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు పెద్దలు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ కూడా వచ్చినందుకు వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎల్లప్పుడూ ఈరోజు జిల్లా ప్రజలకి ఏ సమస్య వచ్చినా కార్యాలయం దృష్టికి తీసుకురండి. మీకు న్యాయవాదుల బృందం ఉంది, వారందరూ కూడా మీకు అండగా ఉంటారు, వారు చేయగలిగినటువంటి సేవను మీకు అందిస్తారని చెప్పి కూడా